మహాదేవ. శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామివారు ఆ వ్రజభూముల్లో నివసిస్తున్నారు. ఒకనాడు ఆయన చూశారు, మంచి సంభ్రమంగా ఉంది ఆ వ్రజభూమి అంతా కూడా. ఆయన సర్వాంతర్యామి, సర్వటర్మలకి కూడా ఆయన సాక్షి. అటువంటి స్వామివారు అటు నందుడు ఇతర పెద్దలందరూ కూర్చున్నారు. స్వామివారు అనుకున్నారు, ఓహో ఇంద్రుడికి ఏదో యజ్ఞం చేస్తున్నట్టుగా ఉన్నారు, వీళ్ళు సంకల్పంతో ఉన్నారు అనుకున్నారు. వెంటనే వచ్చి అడిగారు వాళ్ళని, నాన్న ఏమిటి మీ ప్రయత్నాలన్నీ కూడాను? ఏమైనా యజ్ఞం కోసమా? ఈ యజ్ఞం దేనికోసం చేస్తున్నారు? యజ్ఞ ఫలితం ఏమిటి? ఏ దేవత కోసం చేస్తున్నారు యజ్ఞము? ఈ యజ్ఞానికి అధికారి ఎవరు? చూడండి ఏం ప్రశ్నలు అడుగుతున్నారో. ఈ యజ్ఞం ఏ దేవత కోసం చేస్తున్నారు? ఈ యజ్ఞానికి అధికారి ఎవరు? ఈ యజ్ఞ ఫలితం ఏమిటి? ఏ ద్రవ్యంతో చేస్తారు ఈ యజ్ఞము? ఈ విషయం చెప్పండి నాన్న అని అడిగారు. నాకు చాలా కుతూహలంగా ఉన్నది, నేను వినొచ్చు అంటే మీరు చెప్పండి అని. ఇదే అడగవలసిన పద్ధతి. మీరు చెప్పండి అనకూడదు. నేను వినొచ్చు, మీరు చెప్పచ్చు అంటే చెప్పండి, లేదంటే పర్వాలేదు అనే మాటలో మాట్లాడాలి అని వెంటనే మౌనంగా ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అయితే స్వామివారు తెలుసు, ఈ విషయం దాచరు, చెప్తారులే అని. ఎవరైతే ఒక మైత్రి స్వభావంతో ఉంటారో, ద్వేషభావంతో ఉండరో అటువంటి వాళ్ళు నలుగురికి చెప్తారు విషయాలు. చూడండి, ఏదైనా మేము చేస్తున్నామంటే అయ్యా ఇలా చేస్తున్నామండి, అనుకుంటున్నామండి, ఇలా వచ్చామండి అంటారు. చెప్పలేదనుకోండి, ఎవరు చెప్పరు, చెప్తున్నారు స్వామివారు ఇక్కడ. ఎవరైతే మైత్రీభావంతో ఉండరో, ఎవరైతే ద్వేషభావంతో ఉంటారో అటువంటి వాళ్ళట చెప్పరట అని స్వామివారు అంటున్నమాట. ఎవరైతే ఆత్మదృష్టితో ఉంటారో వాళ్ళు చెప్తారు. ఎవరైతే స్వపర భేదాలు చూస్తూ ఉంటారో, నేను వేరు వాళ్ళు వేరు, వాళ్ళు వేరు మేము వేరు, నేను వేరు అతను వేరు అనే భావంతో ఉంటారే వాళ్ళు చెప్పరట. మనకు అనేకమైన ఉదాహరణలు కనిపిస్తుంటాయి, మనకి అనుక్షణం కనిపిస్తుంటాయి. నేను అనేసార్లు అనుకుంటాను ఏం తెలియాలి అని, దానికి సమాధానం దొరుకుతుంది. అంటే మన హృదయంలో ఒక ప్రశ్న ఏదైనా వస్తే ఆ ప్రశ్నకి సమాధానము శ్రీమద్ రామాయణంలోనో భారతంలోనో భాగవతంలోనో కనిపిస్తుంది. ఎందుకు ఇలాగా అంటే, ఒక కార్యము జరుగుతున్నప్పుడు, ఒక అనుష్ఠానం చేస్తున్నప్పుడు అది మనం అడిగినా మనం చెప్పలేదు అంటే ఏమిటి కారణం అని చెప్తున్నారు స్వామివారు. స్వపర భేదం ఉన్నది, ద్వేషభావం ఉన్నది, అటువంటి సందర్భంలో వారు చెప్పరు. లేనప్పుడు ఎవరైతే సాధువులు ఉంటారో, సత్పురుషులు ఉంటారో, సజ్జనులు ఉంటారో, సన్మార్గంలో వెళ్తారో వాళ్ళు దాపరికం లేకుండా చెప్తారు. ఈ భేద దృష్టితో ఉన్న వాళ్ళు ఏం చేస్తారట, ఉత్తమ పురుషుని కూడా ఒక శత్రువులా పక్కన పెట్టేస్తారట. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారట, తమ హితం కోరేవాడిని కూడా ఒక శత్రువులా చూస్తారట. అందువల్ల నా దగ్గర మీరేమి దాచక్కర్లేదు అని చెప్పారు. కొందరు ఆ కర్మ యొక్క ఫలితం ఏమిటి అనేది తెలుసుకొని తదనుసారంగా కర్మల్ని చేస్తూ ఉంటారు. కొంతమంది అజ్ఞానంతో చేస్తుంటారు కర్మలు. అటువంటి కర్మలు సుసంపన్నం అవ్వవు, ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. అందువల్ల మీరు కూడా మీ హితైషులు, మీ హితం కోరేవారు ఎవరున్నారో వాళ్ళతో చర్చించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. మీరు ఏవైతే కర్మానుష్ఠానం చేస్తున్నారో అది శాస్త్రసమ్మతంగా చేస్తున్నారా అని అడిగారు. వాళ్ళ నాన్నగారిని అడిగితే మిమ్మల్ని నన్ను అడిగినట్టు కాదండి. అది వాళ్ళ నాన్నగారి కంటే మనకు ఎక్కువ తెలుసునా? కన్న తండ్రినే అడిగారు అంటే అది మనకు కూడా ఉపదేశము. స్వామివారు ఏ మాట పలిచినా అది ఉపదేశం అండి. ఆ గీత 18 అధ్యాయాలు కేవలమే అదే ఉపదేశం అనుకుంటున్నారేమో. అది అందరికీ అర్థమవుదని అడుగడుగునా క్షణక్షణాన ఉపదేశం ఇలా చెప్తుంటారు. ఒక హోమియో మందు ఇచ్చినట్టుగా తీపి గుడికల్లా ఇస్తుంటారు స్వామివారు. అది మనము గ్రహించాలి. భావగ్రాహి జనార్దన అన్నారు. ఆ భావాన్ని గ్రహించాలి మనం. అంటే శాస్త్రసమ్మతమైన విధిలో చేస్తున్నారా, లౌకికాచారంలో చేస్తున్నారా? ఏమండి ఆయన చేశారంటే మేము చేస్తున్నామండి అంటారు. అది శాస్త్రసమ్మతమా కాదా? రెండు విధాలు, శాస్త్రసమ్మతము, లౌకిక పాలన వాళ్ళు చేశారు, తప్పు లేదు, మేము చేస్తున్నాం.
అలా చేస్తున్నారా ఇలా చేస్తున్నారా అని అడిగారు. వెంటనే నందుడు చెప్పాడు, నాయన ఇంద్రుడు ఉన్నాడు కదా, పర్జన్య స్వరూపుడయ్యా ఆయన, మేఘము అతని యొక్క స్వరూపమే. ఆ మేఘాలే మనకి వర్షాన్ని కురిపిస్తాయి, జలాలు వర్షిస్తాయి మేఘాలు. అందువల్ల మేము ఈ మేఘాధిపైనటువంటి భగవానుడైన ఇంద్రుడికి ప్రీతికరం కోసం ఒక యజ్ఞాన్ని చేస్తున్నామయ్యా, ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాము అన్నారు. ఎందువల్ల అంటే త్రివర్గాలు ఏవైతే ఉన్నాయో, త్రివర్గం అంటే ధర్మార్థ కామాలు, చతుర్వర్గం అంటే మోక్షం వస్తుంది, త్రివర్గం అంటే ధర్మార్థ కామాలు. యజ్ఞాల వల్ల ఈ ధర్మార్థ కామాలు లభిస్తాయి. మోక్షం అందరికీ రాదు కదా, ధర్మార్థ కామాలు అందరికీ కావాలి, మోక్షం అందరికీ అక్కర్లేదు కూడా. అందువల్ల ఈ త్రివర్గాలు సంపాదించడానికి ఉపచరిస్తూ ఉంటాయ్యా అన్నారు. ఇవన్నీ కావాలంటే అన్నం కావాలి, ధర్మము అర్థము కామము కావాలంటే అన్నం కావాలి. అన్నాద్భవంతి భూతాన్ని అన్నారు స్వామి. అందువల్ల అన్నం కావాలంటే మేఘాలు వర్షం కురిపించాలి, అది రావాలంటే పర్జన్యుడిని మనం ఆశ్రయించాలి, అంటే ఇంద్రుడిని ఆరాధించాలి అని మానవుడు అనేవాడు ఎప్పుడు కూడా కామాన్ని, ద్వేషాన్ని, భయాన్ని, లోభాన్ని వదిలిపెట్టాలయ్యా, వదిలిపెడితే ఉత్తమ ఫలితాలు వస్తాయి, శుభాలు కలుగుతాయి అన్నారు. అప్పుడు స్వామివారు అన్నారు, స్వామివారు మనసులో నిశ్చయించుకున్నారట, ఇంద్రుడికి కోపం కలిగించాలి, ఇంద్రుడికి శిక్ష రెండు విధించాలి, ఇక్కడ విధించాలనుకున్నారట. కర్మణా జాయతే జంతు కర్మనైవ ప్రణీయతే, సుఖం దుఃఖం భయం క్షేమం కర్మేణేరాభ్యతే. కర్మణా జాయతే జంతువు, ఈ జీవులందరూ కూడా కర్మ వలననే పుడుతున్నారు, కర్మ వలననే మరణిస్తున్నారు. దశరథుడు కర్మ వల్లే కదా చనిపోయాడు, ఆ మునుకుబారుని కొట్టాడు, చనిపోయాడు, శాపం వచ్చింది, శాపవశంతో చచ్చిపోయాడు. దశరథ మహారాజుకే తప్పలేదు, కర్మఫలం అనుభవించాడు. అంటే కర్మఫలం వల్లనే పుడుతున్నాడు, కర్మఫలం వల్లనే మరణిస్తున్నాడు. ఆ కర్మఫలం వల్లనే సుఖాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, శుభాలు వస్తున్నాయి, అశుభాలు వస్తున్నాయి, భయం వస్తున్నది, అన్నీ వస్తున్నాయి. అందువల్ల ఈ కర్మలకి ఫలమిచ్చేటువంటి ఈశ్వరుడు దాని కర్మ అనుసారంగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. నువ్వు కర్మ చేయకుండా నీ ఫలితం రాదు. మీరేదో శుభకర్మ చేశారు కాబట్టి కూర్చోబెట్టాడు. ఎవరికైతే యోగ్యతుందో వాళ్ళనే కూర్చోబెడతాడు పరమాత్మ. ఇక్కడ ఇది ఇవాళ వచ్చిందంటే ఇది కర్మఫలం అనుభవిస్తున్నావు అనమాట. అందువల్ల కార్యశూన్యుడైనటువంటి వాడు ఫలితం ఇవ్వడు కదా అని అడిగారు స్వామి. అడిగి ప్రతివారు కూడా ఏ వర్ణంలో ఉన్నవారైనా సరే ఏం చేయాలి అంటే ఇదే స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే మనకి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల్లో ఉన్న విషయాలే పదే 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 ప్రతి దగ్గర చెప్తుంటారండి. అంటే ఎక్కడైనా వీడికి మనసు పుడుతుంది, దీన్ని గ్రహిస్తాడు, దాన్ని ఆచరణలో పెడతాడు, బాగుపడతాడనే ఉద్దేశంతో చెప్తుంటారు పదే పదే. అందువల్ల స్వామివారు ఏం చెప్పారంటే ప్రతివాడు కూడా వాడికి విధించిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మని ఆచరణ చేయాలి కదా, గౌరవించాలి కదా. వాడు ఎవరినైతే ఆశ్రయిస్తాడో, సుఖంగా జీవితం గడుపుతుంటాడో వాడు ఆ దేవతను ఉపాసన చేస్తుంటాడు అన్నారు. ఇప్పుడు ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ చూడండి, బాలుడు ఆయన పరమాత్మ చెప్తున్నారు, పతివ్రత అయిన స్త్రీ పరపురుషుడి యొక్క సాంగత్యం కోరుకుంది అంటే అది క్షేమం పొందదు, అది తప్పు. అలాగే మానవుడు కూడా ఒక జీవనోపాయమైన రూపాన్ని ఆశ్రయిస్తాడు, ఇక అన్య వస్తువుపై వెళ్ళకూడదు. వాడి ధర్మాన్ని వాడు పాటించాలి. శ్రేయాను స్వధర్మే అని చెప్పారు అక్కడ. ధర్మాచరణే వాడి నియోగించిన ధర్మాన్ని ఆచరణ చేయాలి అని బ్రాహ్మణుడు ఏం చేయాలి, క్షత్రుడు ఏం చేయాలి చెప్పారు. వీళ్ళు వైశ్యులు, నందుడు వైశ్యుడు. వైశ్యుడికి ఏమిటి? కృషి, వాణిజ్యం, గోరక్షణ ఉన్నాయి, వ్యాపారం ఉన్నది అతనికి. ఈ 4 మన వృత్తులు. మనము కేవలం గోరక్షణమే చేస్తున్నాం, మిగిలిన వృత్తులు చేయటం లేదు మనం అని స్వామివారి రకంగా చెప్పారు. ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఏవి ఉన్నాయో ఇవి ఈ జగత్తు పుట్టడానికి, ఆవిర్భించడానికి, ఉనికికి, నాశనానికి
సృష్టి స్థితి లయాలకి ఈ సత్వరజస్తమ గుణాలే కారణము. అందుకే సత్వగుణ ప్రధానం బ్రహ్మగారు, రజోగుణ ప్రధానం విష్ణుమూర్తి, తమోగుణ ప్రధానం రుద్రుడు. వారు సృష్టి చేశారు, స్థితి చేశారు, లయం చేశారు. ఆ 3 గుణాలకి 3 కార్యాలు అని చెప్పారు. అంతేగాని బ్రహ్మ వేరు, శివుడు వేరు, రుద్రుడు వేరు కాదు. అందరూ ఒకటే. ఏకం సత్విప్ర బహుధా వదంతి, ఉన్న స్వరూపం ఒకటే అని చెప్పారు స్వామివారు. ఇక మనం వనాల్లో ఉంటున్నాం. ఎప్పుడు కూడా మనం వనాల్లో తిరుగుతూ ఉంటాం, పర్వతాల్లో తిరుగుతూ ఉంటాము. అందువల్ల మనకి నగరాలు, జనపదాలు, గ్రామాలు ఇవేవి క్షేమం కాదు. మనం వనంలో ఉంటున్నాం కాబట్టి. అందువల్ల మనం ఏం చేయాలి? గోవులు చూడండి, మొట్టమొదటి గోవులే చెప్పారు ఆయన. బ్రాహ్మణుడు, పర్వతాలు, వీటిని ఉద్దేశించి మనం యజ్ఞం చేద్దాం. ఇంద్రయజ్ఞానికి సంబంధించిన ఉపకరణాలు ఏవైతే వచ్చాయో అవన్నీ ఈ యజ్ఞానికి ఉపయోగించండి అన్నారు. చెప్తే మంచి పాయసాలు, పెసరపప్పుతో వంటకాలు అన్నీ చేయండి. అప్పాలు చేయండి అన్నారు. గోధుమ పిండితో అప్పాలు చేయించమన్నారు. చక్కిలాలు, పిండి వంటలు అన్నీ చేయమన్నారు. మీ మనసంతా అటు వెళ్ళిపోతుంది. అయ్యా ఇంట్లో ఉంటే హాయిగా ఈ చలికాలంలో చక్కిలాలు చేసుకుని పెట్టేవాళ్ళం, పిల్లలకి ఏం పెట్టారో అని మీరు వెళ్ళిపోతుందేమో మనసు. అందుకే మధ్యలో చెప్తుంటారు, ఇక్కడ ఉంటారా అటు వెళ్ళిపోతారా అని. లేదంటే భాగవతంలో చక్కిలాలు అప్పాలు ఎందుకంటే అంటే భగవద్ ఆరాధన చేసినప్పుడు అవి చెయ్యాలి అని అర్థం. మన ఇంట్లో తయారు చేసి పెట్టుకోవాలి. ఎట్లో దుకాణంలో, స్వీట్ దుకాణంలో తెచ్చి పెట్టకూడదు. అది ఉచ్చిష్టం అన్నమాట. అది ఎంతమంది తిన్నారో తెలియదు, ఎన్ని రోజుల్లో చేశారో తెలియదు. అంటే భగవంతుడికి మన ఎంజిలి పెట్టిన పాపం వస్తుంది. అక్కడ పెట్టకపోయినా తప్పు లేదు. కొన్నిటికి దోషం ఉండదు. బెల్లం ఉంది, బెల్లానికి దోషం ఉండదు. మిగిలినవి మీరు ఆ రోజు వండారంటే వండిందంతా ఉదయం వండి ఉదయం కొంత సాయంత్రం కొంత నివేదన చేయకూడదు. అది మడిగా మీరు శుభ్రంగా చేసి మీరెవరూ తినకుండా ముందు స్వామివారికి నివేదన చేసి అప్పుడు మీరు తినాలి ప్రసాదంగా. మరి స్వీట్ దుకాణంలో వాడు ఏ స్వామివారి నైవేద్యం పెట్టాడు? వాడు నైవేద్యం పెట్టండి, మీరు మళ్ళీ పెడితే మళ్ళీ స్వామివారికి మీరు ఎలా నైవేద్యం పెడతారు? వాళ్ళు కూడా పెడతారండి, పెట్టకపోవడం ఉండదు. వాళ్ళు కూడా నైవేద్యం హోటల్లోని వీటిలో కూడా కొంతమంది ధర్మపరులు నైవేద్యం పెడతారు. మరి వాడు నైవేద్యం పెట్టేస్తే అది ఎంజాయ్ అయిపోయింది కదా. మీరు ఒక దేవుడికి పెట్టింది ఇంకో దేవుడికి పెట్టకూడదు కదా. ఇవన్నీ ధర్మసూక్ష్మాలు ఉంటాయి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చింది అనుకోండి, వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారికి ఎన్ని పిండి వంటలు చేస్తారు, 9 పిండి వంటలు ఎన్నో చేస్తారు. అవి చేశారు 11, 12 అవుతుంది, అప్పుడు నైవేద్యం పెడతారు. మీరు రోజు దేవుడి నైవేద్యం పెడతారే, మరి ఆ నైవేద్యం ఈ నైవేద్యం వేరు కదా. మరి దానికి ఏం చేస్తారు? పాలో, పెరుగో, బెల్లమో, పండో, మామూలు రోజు నిత్యము చేసే పూజ, ఆ పూజలో ఆ నైవేద్యం పెట్టేస్తారు. మహానైవేద్యం ఇది పెడతారు అమ్మవారికి వరలక్ష్మి వ్రతంలో. ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకు స్వామివారు ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ తయారు చేయించండి, తయారు చేయించి పాలు, పెరుగు అన్నీ పట్టుకొని రండి, వచ్చి చేసుకుందామన్నారు అని ఎవరికి దానం చేయాలో చెప్తున్నారు స్వామివారు. మొట్టమొదటి చెప్పారు కుక్కకి దానం చేయాలన్నారు. కుక్క. చండాలుకి దానం చేయాలన్నారు. అందుకే చండాలు చదువుజోస్తూ అన్నారు శంకరులు. అంటే మనం వర్ణ వివక్ష లేదు మన సమాజంలో, మన ధర్మంలో. స్వామివారు చెప్పారు కుక్కకి ముందు దానం చెయ్యి అంటే భూతబలి వేస్తాం మనం. ఆ భూతబలి కుక్క ఏదో తింటుంది. కార్తీక వ్రతంలో కూడా వస్తుంది. సోమవారం నాడు బ్రాహ్మణుడు ఉపవాసం ఉండడము, అది వేయడము, కుక్క పూర్వజన్మ జ్ఞానం వచ్చేసింది. ఎవరైతే పతితులైపోతారో, ఎందుకు పాపం పనికిరాడు, పాపం భ్రష్టులు అయిపోతుంటారో వాళ్ళకి అన్నం పెట్టండి అన్నారు. ఈ ఆవులు ఉన్నాయి, ఆవులకి గడ్డి వేయండి, గోవర్ధన జరిగి పూజ చేయండి అన్నారు. వెంటనే గోవర్ధనానికి పూజ చేయండి, గోవులకి పూజ చేయండి, అగ్నికి ప్రదర్శన చేయండి, గోమాతకి ప్రదర్శన చేయండి అని చెప్పారు. ఇది నా అభిప్రాయం. మీరు ఆలోచించండి పెద్దలు, మీ అందరికీ ఏది ఇష్టమైతే అలా చేయండి అన్నారు. నాన్న నేను చెప్తున్నాను ఇలాగే చేయాలి, అది పద్ధతి కాదు. నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అందరూ పెద్దలు, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు. నేను చెప్పినట్టుగా చేస్తే ఆ యజ్ఞము గోవులకి, బ్రాహ్మణులకి, పర్వతానికి, నాకు ప్రీతికరంగా ఉంటుంది అన్నారు. అంటే ఈ రకంగా యజ్ఞం చేస్తే స్వామివారికి ప్రీతి, గోవర్ధన పర్వతానికి ప్రీతి, గోవులకి ప్రీతి, బ్రాహ్మణులకి ప్రీతి. స్వామివారు ఎప్పుడైతే చెప్పారో అందరూ అంగీకరించారు. మీరు చెప్పినట్టు చేద్దామన్నారు. ఎలా చేశారంటే చాలా సంతోషంతో, ఏమిటో వీడు చెప్తున్నాడని కోపంతో లేదు, సంతోషంతో తప్పకుండా అలాగే చేద్దాం అని ఆమోదించారు. తెలుసును వాళ్ళకి కాలస్వరూపుడు ఈయన అని చెప్పి వెంటనే పుణ్యావచనం చేశారు. అందరూ
యజ్ఞోపకరణాలు పట్టుకొని గోవర్ధనగిరికి వెళ్ళారు. గోవర్ధనగిరికి పూజ చేశారు, బ్రాహ్మణులకి పూజ చేశారు, గోవులకి బాగా ఆహారం అది ఏర్పాటు చేశారు. ఆ గోధనాన్ని ముందుంచుకొని ప్రదక్షిణ చేశారు. అంటే ప్రదక్షిణ చేసేటప్పుడు గో ముందు వెనకాల ప్రదక్షిణ చేస్తే ఎంత శుభమో అది. అక్కడ అరిష్టాలన్నీ పోతాయి, అశుభాలన్నీ పోతాయి. అందుకు గోమాతని ముందు పెట్టుకున్నారు. వెనకాల వీళ్ళు వెళ్ళి ఆ గోవర్ధనగిరి ప్రదక్షిణ చేశారు. గోపికలు గోపాలురు అందరూ వచ్చారు. శ్రీకృష్ణ స్వామి వారి మహాత్మ్యం ధ్యానం చేసుకుంటూ వచ్చారు. అప్పుడు ఆ పూజ అవుతున్నది. స్వామివారు కూర్చున్నారు వచ్చక్కడ. సరి శైలోస్మీతి, నేనే ఆ పర్వతాన్ని. మీరు ఏవైతే పూజ చేస్తున్నారో మీరు ఆ పూజ ఇవ్వండి, పలహారాలు ఇవ్వండి, నైవేద్యాలు ఇవ్వండి అన్నారు. అన్నీ ఆయనే తీసుకున్నారు. ఆ పూలమాలలు వేస్తున్నారు, పువ్వులు వేస్తున్నారు, అన్నీ ఆయనే స్వీకరించారంటే ఆయనే. గోవర్ధన పర్వతం స్వామివారి స్వరూపమే కదా. మొన్న విశ్వరూపంలో చూశాం కదా. పర్వతాలు, నదులు, సముద్రాలు అన్నీ ఆయనే. ఆయన శరీరం నుంచి వచ్చినవే ఇవన్నీ కదా. సర్వం విష్ణుమయం జగత్తు, సర్వం హరిమయం జగత్తు అని స్వామివారు చేశారు. ఆ బ్రజవాసులు అందరూ వస్తుంటే అప్పుడు స్వామివారు అన్నారట, ఈ మూర్తీభవించినటువంటి గోవర్ధనాన్ని ఇక్కడ ఉన్నది అని అన్నారట. ఆ గోవర్ధనం అలా ఉన్నది. మూర్తీభవించిన గోవర్ధన అంటే ఒక మనిషి రూపంలో, ఒక విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వరూపము, గోవర్ధన స్వరూపం ఇక్కడ ఉన్నది అని చెప్పి స్వామివారు అన్నారు. అందరూ కూడా నమస్కారం చేశారు. గోవుల క్షేమం కోసం అందరూ కూడా గోవర్ధనానికి పూజ చేశారు. మన క్షేమం కోసం, గోవుల క్షేమం కోసం. అందుకు గోవులు ఎంత సుఖంగా ఉంటే స్వామివారు అంత ఆనందిస్తారు. ఈ రకంగా ఎప్పుడైతే ఇది అయిందో ఇంద్రుడికి గర్వంతో ఉన్నాడు. గర్వం ఉన్నవాడికి కోపం వస్తుంది. అసమర్థుడికి కోపం ఎక్కువ అంటారు కదా. అపసంతుడి పని ఎక్కువ, లోబి ఖర్చు ఎక్కువ, అసమర్థుడికి కోపం ఎక్కువ. అసమర్థత వల్ల కోపం వచ్చింది. కోపం వచ్చి వెంటనే సంవర్తకాలు అని మేఘాలు ఉంటాయి. మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏంటంటే మేఘాలకి పేర్లు ఉంటాయి, పావులకి పేర్లు ఉంటాయి, వృక్షాలకి పేర్లు ఉంటాయి, పాములకి పేర్లు ఉంటాయి, పర్వతాలకి పేర్లు ఉంటాయి, నదులకి పేర్లు ఉంటాయి, జలానికి పేర్లు ఉంటాయి, సముద్రానికి పేర్లు ఉంటాయి. ప్రతి దానికి పేర్లే. పేరు లేనిది అసలు లేదు. అది మన విశేషం. చాలా ముందు ధనం ఉంటుందండి. ధనంతో పాటు గర్వం వస్తుందండి. ఆ ధనగర్వ మహిమ ఎలా ఉంటుందంటే ఇంద్రుడిని చూస్తే తెలుస్తుంది. చూడండి, ఇంద్రుడు లాంటి వాడే తట్టుకోలేకపోయాడు. వెంటనే భీకరమైనటువంటి వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు. వీళ్ళు నా పట్ల అపరాధం చేశారు అన్నాడు అని అంటున్నాడు. వాచాలుడు, చిన్న కుమారుడు, చిన్న పిల్లవాడు, అటువంటి కృష్ణుణ్ణి ఆశ్రయించారు వీరు. అంటే ఆయనే సాక్షాత్ పరమాత్మ, జగద్గురువు, జగత్ప్రభువు అనేటువంటి దృశ్యం గ్రహించలేకపోయాడు ఆయన. గ్రహించలేక అసూయతో కోపంతో మీరు పూర్తిగా మొత్తం పశువుల్ని అన్నీ కూడా నాశనం చేసిండు అన్నాడు. నేను కూడా ఐరావతం ఎక్కి వస్తాను, ఈ నందగోపుల నందుణ్ణి, గోపాలుణ్ణి అందరినీ కూడా నేను నాశనం చేసేస్తానన్నాడు. వెంటనే ఆ మేఘాలు వచ్చాయి, కుంభవృష్టి కురిపించాయి. అందరూ కూడా తడిసి ముద్దయిపోతున్నారు. వెంటనే వారు ప్రార్థించారు, కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభో తాతుమరసి దేవాన్న కుబిత భక్తవత్సల భగవానికి హరయే నమః. స్వామి, నువ్వు భక్తవత్సలుడివి, మహాభాగా శ్రీకృష్ణ స్వామి, ఇంద్రుడు కోపం వచ్చింది, వర్షం కురిపిస్తున్నాడు, మమ్మల్ని రక్షించవలసింది అన్నారు. స్వామివారు తెలుసుకున్నారు, ఓహో ఇదంతా ఇంద్రుడు చేసిన పనే అనుకున్నారు. నేను ఇంద్రుడి యజ్ఞాన్ని జరగకుండా చేశాను కాబట్టి కోపంతో ఇంద్రుడి రకంగా చేస్తున్నాడు. ఎలా ఉందయ్యా అంటే శిలామయం, రాళ్ల వాన కురిపించాడు, జలమయం, వాయుమయం, మంచి గాలి వచ్చేస్తుంది, పర్వతాలు పడిపోతున్నాయి, వర్షంగా జలం పడిపోతోంది. అప్పుడు స్వామివారు అనుకున్నారట, మూర్ఖత్వం వచ్చింది ఇంద్రుడికి, ఇంద్రుడి మూర్ఖత్వాన్ని పోగొట్టాలి. మహాదేవ్ ఇంద్రుడి యొక్క మూర్ఖత్వాన్ని పోగొట్టాలి కాబట్టి ఐశ్వర్యం ఎంతటి చెడ్డ పైన చేస్తుంది. ఐశ్వర్యం వల్ల మదం వస్తుంది, గర్వం వస్తుంది,
దానివల్ల క్రోధం పెరుగుతుంది. ఇటువంటి చెడ్డ పనులు చేస్తారు, ప్రజల్ని హింసిస్తారు. ఏమిటండి పుణ్యము పాపం అంటే? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరుల్ని మనం హింసించేయమంటే శారీరకంగా, మానసికంగా, వాచికంగా, క్రియాపరంగా చేస్తే అదే పాపము అని స్వామివారు అంటున్నారు. ఆయన వ్రతం చెప్తున్నారు ఇక్కడ. ఆయన నేను వ్రతాన్ని స్వీకరించాను అంటున్నారు ఆయన. అక్కడ రామావతారంలో చెప్పారు రాములు వారు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి జాచతే అభయం సర్వభూతేభ్యో దదామి యతత్వతమవ. నీ వాణ్ణి అంటే చాలు వారందరికీ అభయం ఇస్తానని, ఇది నా వ్రతము అన్నారు స్వామివారు రామావతారంలో. ఇక్కడ స్వామివారు చెప్తున్నారు, తస్మాన్మచ్చరణం గోష్టం మన్నాదం మత్పరిగ్రహం కోపాయే స్వాత్మయోజేన సోయం మే వ్రతాహితః. ఇదంతా కూడా నా అధీనంలో ఉన్నది, నా చేత రక్షింపబడుతుంది. మీ అధీనంలో ఉన్నదాన్ని మీరు రక్షిస్తారు కదండి. పక్కింటి వాళ్ళ కారు ఉంది, అది మీరు రక్షిస్తారా? ఆ కారు మీదన్నాడు అనుకోండి, మీరు రక్షిస్తారు. అంటే మీ అధీనంలో ఉన్నదాన్ని మీరు రక్షిస్తారు. చూడండి ఇందులో రహస్యం. మీరు ఆయన అధీనంలో ఉంటే మిమ్మల్ని రక్షిస్తారు స్వామి. మీరు ఆయన అధీనంలో లేకపోతే ఆయన ఎందుకు రక్షిస్తారు? అందుకే ఆయన చెప్తున్నారు, ఇదంతా నా అధీనంలో ఉన్నది కాబట్టి నా చేత రక్షింపబడింది. రక్షింపబడబోయేదని లేదు, నా చేత రక్షింపబడింది, రక్షణలో ఉన్నది అప్పుడే. ఇక అది గృహం అవ్వచ్చు, ఇది గృహం లాంటిది, నా వ్రజభూమి, నా ఇల్లు. అంటే మన ఇంటికి కూడా దేవమందిరం పెట్టుకున్నాము, పరమాత్మ ఉన్నారండి మాతో పాటు అనుకున్నాం అనుకోండి, ఆయన ఇల్లు కాదు అది. వ్రజభూమిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏమంటున్నారు, ఈ వ్రజభూమి నా ఇల్లు, ఆ ఇంటిని రక్షించే బాధ్యత నాది. మనం కూడా స్వామి ఇల్లు మీదేనండి, ఇగో మీరు ఉన్నారు. మనం ఏది చేసినా వారికి ముందు నివేదించి చేయాలండి. ఒక బట్టలు కొనుక్కున్నావు, ఆ స్వామివారికి పెట్టండి, స్వామి మీ అనుగ్రహంతో పట్టుకుంటున్నానని పెట్టండి. ఏదైనా వస్తువు తెచ్చారు, స్వామివారి దగ్గర పెట్టండి, స్వామి మీ ప్రసాదం తీసుకుంటున్నాం. అలా చేశారనుకోండి, ఇంటి యజమాని ఎవరు? ఆయన. పండగ వచ్చింది, పప్పం వచ్చింది, స్వామి ఇవాళ పండగ, నమస్కారం పెట్టండి, అది చాలు. స్వామి మీరే, మీ ఇంటి యజమాని మీరే. నేనేనండి మా ఇంటి యజమాని, మా ఆయనకు ఒంట్లో బాగోలేదు అంటారు అనుకోండి, ఇంకేముంది అట్లా? ఈ ఇంటి యజమాని నేను కాదు, మా ఆయన కాదండి, శ్రీకృష్ణ స్వామి వారే మా ఇంటి యజమాని, అమ్మవారే మా ఇంటి యజమాని, ఆ భావనకి వెళ్ళాలి మీరు. వెళ్ళినప్పుడు స్వామివారికి చెప్పిన మాట చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి, అందులో ఇవి అర్థాలు మనం గ్రహించాలి. అందువల్ల నా శక్తితోటి ఈ వ్రజభూమిని నేను రక్షిస్తాను. వ్రజభూమి అంటే ఆ వ్రజభూమిలో ఉన్నటువంటి గోవులు, గోపబాలురు, గోపిజలు అందరూ అన్నమాట, సమస్తము అని. గోరక్షణ అనేది నా వ్రతము అన్నారు స్వామివారు. గోరక్షణ వ్రతం స్వీకరించారు వారు. స్వామివారు ఆ రకంగా చేశారు. వెంటనే ఒక చేత్తోటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు. గోవర్ధనధార భగవానికి జై. స్వామివారు ఎలా పట్టుకున్నారయ్యా అంటే, ఒక బాలుడు అనాయాసంగా ఒక పూలగుత్తులు ఎలా పట్టుకుంటాడు? చిన్న పూలగుత్తు ఉంటుంది అనుకోండి, పూలమాల ఉంది, పూలమాల పట్టుకొని కష్టపడతాడా? ఎలా ఇంతేనా అని ఎత్తేస్తాడు. అలాగా అవలేలుగా స్వామివారు ఎత్తారు. వెంటనే స్వామివారు అన్నారు వాళ్ళందరికీ కూడా, అమ్మా నాన్న వ్రజవాసులారా మీ అందరూ రండి. ఎలా రండి? గోవులతో రండి లేదండి, గోధనంతో పాటు రండి అన్నారు. మనం కూడా గోధనం అనాలి, గోవులు అనకూడదు. ఆవులు, పశువులు కావవి, గోమాత దేవతా స్వరూపం అది. గోధనంతో పాటు రండి, ఈ గిరి కిందటి పర్వత కిందటి రండి అన్నారు అని చెప్తున్నారు. నా చేతి నుంచి పర్వతం జారిపోతుందేమో భయపడుతున్నారేమో, ఆ సందేహం అవసరం లేదు. రండి, మీరు అటుదారు వచ్చిన వెంటనే ఈ వాయువు కానీ వర్షం కానీ మిమ్మల్ని ఏమీ చెయ్యదు, మీ రక్షణ కోసం నేను ఏర్పాటు చేశాను అన్నారు. చెప్తే అలాగే స్వామివారు అందరూ గోపబాలురు అందరూ వచ్చేసారు, పురోహితులు అందరూ వచ్చారు, హాయిగా స్వేచ్ఛగా ఉన్నారు అక్కడ. ఈ రకంగా ఎన్ని రోజులు చిందయ్యా అంటే, వీక్షమానో దదారాద్రిం సప్తాహం నాచలత్పదాతు. 7 రోజులు అలాగా సప్తాహం అనమాట. అంటే భాగవత సప్తాహంలాగే సప్తాహ దీక్షతో స్వామివారు అహోరాత్రాలు ఆ పర్వతాన్ని అలా ధరించారు. ఎక్కడా చలించలేదుట. వ్రజవాసులు అలా చూస్తున్నారట, ఏమిటిది, ఇంత చిన్న బాలుడేమిటి, ఇంత అద్భుతమైన లీలేమిటి అని ఆలోచిస్తున్నారు. కృష్ణ యోగానుభావం తం నిశామ్యేంద్రోతి విస్మిత నిస్తంభ్రో భర్త సంకల్ప
స్వాన్మేఘాన్ సంయమారయత్తు. ఇంద్రుడు శ్రీకృష్ణ స్వామి వారి సహజమైనటువంటి శక్తి ప్రభావం ఎలా ఉందో చూశాడు, ఆశ్చర్యపోయాడు. తన సంకల్పం భ్రష్టమైపోయింది, సంకల్ప సిద్ధి జరగలేదు. వెంటనే మేఘాల్ని నివారించాడు. ఒక్కసారి మేఘాలు వెళ్ళిపోయాయి, తొలగిపోయాయి. ఇంద్రుడు చెప్పాడు మేఘాల్ని, ఇటు ఆపండి, వెళ్ళిపోండి, మనం విఫలమైపోయామని చెప్పాడు. సూర్యుడు ఉదయించాడు, వాయువు తగ్గిపోయింది, వర్షం తగ్గిపోయింది. అప్పుడు స్వామివారు అన్నారు, నాయనా మీ అందరూ కూడా పర్వతం నుంచి బయటకు వచ్చేయండి, ఇంక భయం లేదు, గాలి వర్షం అన్నీ పోయాయి, నదులు కూడా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాయి, నది ఉధృతి కూడా తగ్గిందన్నారు. అప్పుడు గోపబాలురేమో ఆ ఉపకరణాలని బండ్ల మీద ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఈ రకంగా అందరూ బయటకు వచ్చేసారు, స్వామివారు పర్వతాన్ని పెట్టేశారు. ఇక్కడ చిన్న విషయం చెప్తారు పెద్దలు, అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం కాదు. స్వామివారు అలా పెట్టినప్పుడు గోపబాలు అందరూ వచ్చారట. అయ్యో పాపం కృష్ణుడు ఒక్కడే మోస్తున్నాడు, అలసిపోయి ఉంటాడు కదా అని వాళ్ళ దగ్గర కారణాలు ఉంటాయి కదా. కృష్ణ నువ్వు భయపడుకో, ఇగో మేము కూడా తాపు వస్తున్నాంలే అని కప్పులు పెట్టారు. అంటే భక్తి, అది అమాయకం ఉన్నప్పుడు భక్తి ఉంటుందండి. వీడు ఎంతో తెలివైన, వీడి తెలివితేటలు పెరిగిన కొద్దీ భక్తి తగ్గిపోతుంది. అమాయకుల్లోనే భక్తి ఎక్కువ ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో ఉన్న భక్తి వేరు, వయసు పెరుగుతున్నది భక్తి పెరిగిపోతుంది. ఇంకా మన సాధికి వస్తే భక్తి వ్యాపారం అయిపోతుంది. వెంటనే పెట్టారు స్వామివారు. వెంటనే స్వర్గంలో ఉన్న దేవతలందరూ వచ్చారు. యశోద, రోహిణి వీళ్ళందరూ కూడా స్వామివారిని ఆలింగనం చేస్తున్నారు, ఆశీస్సులు ఇచ్చారు. దేవతలందరూ సంతోషించారు, గంధర్వులు అందరూ వచ్చారు, పుష్పవృష్టి తెరిపించారు స్వామివారి మీద. శంఖము ఇత్యాది ఘోష చేశారు, వాద్యఘోష జరిగింది. ఒక 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడు ఇంత సునాయాసంగా గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తారు అని అనుకున్నారు అందరూ కూడా. అప్పుడు చెప్తున్నారు స్వామివారి యొక్క లీలలన్నీ చెప్తున్నారు గోపబాలురు అందరూ కూడా నందుడితో. ఇంకా 3 నెలల వయసు కూడా లేదు. ఆ సమయంలోనే ఇతడు బండి కింద పడుకున్నాడు. ఆ శరటాసురుని సంహరించారా. ఇంకా కన్నులు మూసుకునే ఉన్నాడు పిల్లలు. అటువంటి సమయంలో పోతనేమో ప్రాణాలు తీసుకున్నాడా. తృణావర్తుని సంహరించారా. యమలార్జుని ఇద్దరికి కూడా శాపవిమోచనం కలిగించారా. ఆ వృక్షాల్ని పడగొట్టారా. బటాసురుణ్ణి సంహరించారా. వృత్తాసురుణ్ణి సంహరించారా. ధేనుకాసురుణ్ణి సంహరించారు. ఇక ప్రళంబుడైన రాక్షసుని సంహరించారు. పశువుని కాపాడారు. ఈ కాళీయ నాగం నుంచి మనందరికీ ముక్తిని కలిగించారు. 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలుడు ఎక్కడా, ఈ గోవర్ధనం ఎక్కడా, పర్వతం ఎక్కడా. ఇది మీ కుర్రాన్ని చూస్తే మాకు సందేహం వస్తున్నదయ్యా నందా అన్నారు అందరూ కూడా. అప్పుడు నందుడు చెప్పాడు, గతంలో గర్గాచార్యులు వారు, గర్గ మహర్షి వారు ఈ విషయం చెప్పారు. ఇతడు సామాన్యుడు కాదయ్యా, ఇతడు ఎన్నో రూపాలు ధరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ద్వాపరయుగంలో కృష్ణవర్ణంలో ఇక్కడ వచ్చాడు అని వసుదేవుడు గృహంలో జన్మించాడు ఇతడు. ఇతన్ని అందుకే వాసుదేవుడని పిలుస్తారయ్యా. వాసుదేవాయితి శ్రీమాన్ అభిజ్ఞా సంప్రక్షతే అన్నారు అని చెప్తున్నారు. బహూని సంతి నామాని రూపాని చ సుతశ్చదే గుణకర్మాను రూపాని తాన్యహం వేదనో జనాః. నాయనా నీ కుమారుడికి అనేకమైన నామాలున్నాయి, అనేకమైన గుణాలున్నాయి, అనేకమైనటువంటి కర్మలున్నాయి, అనంతం అవన్నీ కూడా. నామాలు, గుణాలు, రూపాలు, నామాలు అన్నీ అనంతమే. అందుకే ఆయన అనంతుడు. అవన్నీ కూడా నాకు తెలుసును, కానీ ఇతరులకు ఇవన్నీ కూడా తెలియవయ్యా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ గర్గ మహర్షి వారు చెప్పారు నందుడికి, ఇతడు మీ గోకులానికి, గోపబాలునికి, గోవులకి అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని కలిగిస్తాడు. సాక్షాత్తు ఈయన పరమాత్మ. ఆయన అనుగ్రహం వల్ల మీకు వచ్చిన కష్టాలన్నీ పోతూ ఉంటాయి అని చెప్పారు. గతంలో కూడా సాధు పురుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇతని చేత రక్షింపబడ్డారయ్యా అన్నారు. ఈ రకంగా గడ్డముని వారు చెప్పారు. ఆ విషయము విన్న తర్వాత ఇతడు నారాయణుడు అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది, నిశ్చయంగా నాకు తెలిసింది అని నందుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ గోవర్ధనం మళ్ళీ సురక్షితంగా పెట్టేశారు. బ్రజమండలం అంతా కూడా సుఖం కలిగింది అందరికీ కూడా.
వెంటనే సురభిమాత వచ్చింది అక్కడికి. సురభిమాత గోలోకంలో ఉంటుంది. ఆమె ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడితో పాటు సురభిమాత వచ్చింది. అయితే గతంలో శ్రీకృష్ణ స్వామి వారి యొక్క ప్రభావం ఏమిటి అనేది బ్రహ్మచారి ద్వారా విన్నాడు ఇంద్రుడు. చెప్పినా పెద్దలు చెప్పినా మనం వినం కదా, ఆయన చెప్పాడు కానండి అంటాం. మనం అనుభవం అవ్వాలి. నాయన ఎండలోకి వెళ్ళదురా, కాళ్ళు చాలుతారా అంటే ఏం అవ్వదులే అంటాడు వాడు. వాడు వెళ్ళి కాలితే అమ్మా అంటాడు, చెప్పాను కదా అంటుంది. అదనమాట. ఇంద్రుడు అలాగే చేశాడు. బ్రహ్మచారి చెప్పాడు కానీ ప్రత్యక్షంగా చూడడం కోసం వచ్చేట. నేను ముల్లోకాలకి అధిపతిని కదా అని ఒక అహంకారం ఉన్నది అతనికి అని. అదే శంకరులు చెప్తారు, మా తురు జనజబ్బన రూపం. మీకు ఎన్నో రకాల గర్వాలు ఉంటాయి, అవన్నీ కూడా క్షణకాలంలో హరించేస్తాడు పరమాత్మ. అందుకే గోవిందుని స్మరించరా అన్నారు శంకర భగవత్పాదులు వారు. అప్పుడు ఇంద్రుడు వచ్చేవాడు. విశుద్ధ సత్తం తవధామ శాంతం తపోమయం ద్వస్తరజస్మష్టం మాయామయోయం గుణసంప్రవాహో నవిచతే తే గ్రహణానుబంధ. స్వామి, నీ స్వరూపము ఎప్పుడూ మార్పు చెందదు. నువ్వు అనంతమైనటువంటి జ్ఞానస్వరూపం. నువ్వు గుణాలేమీ నీకు లేవు, అంటే రజోగుణము తమోగుణము ఇవేవి లేవు. విశుద్ధమైనటువంటి సత్వస్వరూపం నువ్వు. అజ్ఞానం వల్ల ఈ సంసారం ఇలా కొట్టుమిట్టుతూ ఉంటారు సంసారంలో అందరూ కూడా అని. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః అని. నువ్వు భగవంతుడి స్వామి, నువ్వు శ్రీకృష్ణచంద్రుడివి. రామచంద్రుడు కృష్ణచంద్రుడు. నువ్వు సర్వాంతర్యామి స్వామి, సర్వవ్యాపకత్వం ఉన్నటువంటి వాడివి. జగన్నివాసుడివి, అంటే జగత్తంతా నివాసమే. అటువంటి నీకు నమస్కారం స్వామి అని చెప్పాడు అని. నీ భక్తుల కోరికను అనుగ్రహించడం కోసం, భక్తుల కోరిక ప్రకారము నువ్వు ఈ లోకంలో ఈ రకంగా అవతారం దాలుస్తూ ఉంటావు స్వామి అని చెప్పాడు. నా యజ్ఞాన్ని నివారింపచేసేవు, నా కోపం వచ్చింది, అహంకారం కలిగింది, అందువల్ల వర్షం కల్పించాను, వాయువుని వీచేలా చేశాను. ఈ గోపాలని అంతా కూడా, ఈ గోపాలని అంతా కూడా రూపుబాపాలనుకున్నాను స్వామి. అయితే నాదంతా కూడా వృధా ప్రయాస అయిపోయింది. నా గర్వం పోయింది, నన్ను అనుగ్రహించావు కాబట్టి ఈశ్వరం గురుమాత్మానం తామహం శరణం గతః. నువ్వే నా గురువువి, నువ్వే నాకు ఈశ్వరుడివి, ఆత్మస్వరూపుడైనటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను, శరణు కోరుతున్నాను అని శరణు కోరాడు. మనం కూడా అదే శరణు కోరాలి. స్వామి, నువ్వే నా గురువువి, నువ్వే నా ప్రభువువి, నువ్వు చెప్పినట్టే నేను వింటాను, నీకు నేను నమస్కరిస్తున్నాను, నీకు నేను శరణు కోరుతున్నాను అని కోరాలి. స్వామివారు అన్నారు, స్వర్గాధిపత్యం వచ్చిందయ్యా, నీకు గర్వం పెరిగింది, నీకు నా స్మృతి కలగాలి, అందువల్ల ఈ రకంగా నేను నీ యజ్ఞాన్ని నివారించాను. అంటే మనం కూడా ఏదో అనుకుంటాం, జరగదు. ఎందుకు జరగలేదు? మనలో అహంకారం పెరిగింది, మనలో గర్వం పెరిగింది. ఏదో అనుకుంటాం, పలానా కార్యక్రమం అవుతుంది, మనం వెళ్తాం చేస్తాం అనుకుంటాం, మనకు అవకాశం రాలేదు. అప్పుడు ఏమనుకోవాలి? నాలో ఎక్కడో లోపం ఉంది, అవతల వాళ్ళు పిలవలేదని నేను అనుకోకూడదు. నాలో అహంకారం పెరిగింది కాబట్టి, నాలో దోషం ఉన్నది కాబట్టి నాకు ఈ అవకాశం రాలేదు అని నాలో ఉన్న లోపాన్ని నేను గుర్తించాలి. అది నేను చేశానయ్యా నీకు అని చెప్పారు స్వామి. సరే, నీ స్వస్థానానికి వెళ్ళు, శుభం కలుగుతుందిలే అని చెప్పారు. చెప్పి ఒక విషయం గుర్తుపెట్టుకోవయ్యా, ఎప్పుడు కూడా నా ఆదేశాన్ని పాటిస్తూ ఉండాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే అధికారం అనేది ఉంటుంది. అధికారం ఉండాలంటే స్వామివారి ఆదేశాన్ని పాటించాలి, అహంకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. వెంటనే అక్కడ సురభిమాత ఉన్నది. అక్కడ సురభిమాత కామధేనువు ఆవిడ. తన సంతానం గోవులందరితో కలిసి, ఎందుకంటే తన సంతానాన్ని రక్షించారు స్వామివారు, సంతానాన్ని అందరికీ ఆనందం కలిగించారు స్వామివారు. ఆయన వేణువు వాగితేనే ఓహో గోవులన్నీ పరవశమైపోతున్నాయే. అందువల్ల సురభిమాత ఎంత సంతోషించిందో వచ్చి చెప్తున్నది స్వామివారికి, కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్మాన్ విశ్వసంభవ భవతా లోకనాథేన సనాథ వయముచ్యుత. స్వామి, నువ్వు అనంతమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాడివి,
విశ్వమంతా వ్యాపించినటువంటి వాడివి. ఈ విశ్వము సంభవించిందంటే నీ కారణంగానే సంభవించింది. నువ్వు అచ్యుతుడివి అంటే అలా ఎప్పుడూ ఉండేటువంటి వాడు, చ్యుతం లేనటువంటి వాడు. అటువంటి శ్రీకృష్ణ స్వామి నువ్వు జగత్తులందరికీ కూడా పతివి నువ్వే. ఈ గోవులన్నీ కూడా, మా గోవులు ఏవైతే ఉన్నాయో మేమందరం కూడా నీ రక్షణలో ఉన్నాం స్వామి, నువ్వు మమ్మల్ని రక్షించేవు అని చెప్పి నువ్వు మాకు పరమదేవతవి అని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, స్వామివారిని పరమదేవతగా భావిస్తున్నటువంటి గోవుల్ని మనం హింస చేయొచ్చునా? గోహత్యలు చేయవచ్చునా? గోహత్యలు చేసేవాడిని మనం సమర్థించవచ్చునా? సమర్థించడం కూడా దోషమే, అది కూడా పాపమే. నువ్వు గోవులకి, విప్రులకి, అందరికీ కూడా నువ్వే స్వామివి. ఇంద్రుడు కూడా నువ్వే. అంటే స్వరూపి మాత్రం తెలుసు, ఇంద్రుడు స్వతంత్రుడు కాదు, ఇంద్రుడు కూడా స్వామివారి దాసుడే అనే విషయం చెప్పింది. నువ్వు భూభారాన్ని హరించడం కోసం ఈ అవతారాన్ని దాల్చేవు. కాబట్టి బ్రహ్మగారు ప్రేరేపించారు నన్ను, నేను నీకు అభిషేకం చేస్తాను అన్నది ఆవిడ. మనకి రామాయణంలో రాముల వారికి పట్టాభిషేకం జరిగింది, అభిషేకం జరిగింది. మరి శ్రీ అవతారాల్లోని స్వామివారికి అభిషేకాలు జరగలేదు, పట్టాభిషేకాలు జరగలేదు. కానీ భాగవతంలో ఉన్న వాక్యము గోవింద పట్టాభిషేకం జరిగింది. స్వామివారికి పట్టాభిషేకం చేసింది సురభిమాత. ఇంద్ర సురశ్మి సాకం చోదితో దేవమాతృభి అభ్యసించత దాసారం గోవింద ఇది చాప్యధాతు. సురభిమాత తన క్షీరాలతోటి స్వామివారికి అభిషేకం చేసింది. జై బోలో గోవింద భగవానికి. అందుకు గోవిందుడు ఆయన, గోవులను రక్షిస్తాడు కాబట్టి గోవిందుడు, గోవులకి ఇంద్రుడు కాబట్టి గోవిందుడు, గోవులకి ప్రభువు కాబట్టి గోవిందుడు అనేకమైన నామాలు స్వామివారికి. ఇక అంటే బ్రహ్మచారి ప్రేరేపణతో సురభిమాత స్వామివారికి క్షీరాభిషేకం చేసింది, పట్టాభిషేకం చేసింది. ఇక దేవమాతలందరూ కూడా ప్రేరేపణ చేశారు. ప్రేరేపణ వల్ల ఇంద్రుడు, దేవతలు, ఋషులు అందరూ కూడా ఐరావతం ఉన్నదట, ఐరావతం తొండంతో మందాకిని జలంతో అభిషేకం చేశారు స్వామివారికి. ఐరావతం వచ్చింది, ఐరావతం తొండం ద్వారా మందాకిని జలంతో శ్రీకృష్ణ స్వామివారికి, గోవిందుల స్వామివారికి అభిషేకం చేశారు. వెంటనే తుంబురుడు వచ్చాడు, నారదుల వారు వచ్చారు, దేవర్షులందరూ వచ్చారు, గంధర్వులు వచ్చారు, విద్యాధరులు వచ్చారు, సిద్ధులు, చారణులు అందరూ వచ్చారు. వచ్చి శ్రీహరి యొక్క యశస్సుని ధ్యానం చేసేట. ఇది ఎటువంటిదయ్యా అన్నారు. శ్రీహరి యొక్క యశస్సు ఎటువంటిదంటే పాపనాశకమైనది అన్నారు. ఆ శ్రీహరిని కీర్తించడం వల్ల పాపనాశనం జరుగుతుందంటే పాపాలు చేసే స్వభావమే రాదండి. పాపానికి ఆమె దూరంలో ఉంటాడు వాడు. పాపం చెయ్యడు, పాపం చూడ్డు, పాపం పలకడు, అటువంటి స్థితిలోకి వెళ్తాడు. దేవతాశ్రేష్ఠులందరూ వచ్చారు. శ్రీకృష్ణ స్వామి వారి మీద దేవలోకంలో లభిస్తాయి, ఇంద్రలోకంలో పారిజాత పుష్పాలు, ఆ పారిజాత పుష్పాలన్నీ వర్షించారు, స్తోత్రాలు చేశారు. అప్పుడు ముల్లోకాలు కూడా శాంతించాయి. ధేనువులు ఈ పృథ్వీని క్షీరధారలతో తడిపేసేయట. కృష్ణేపి శక్తే ఏతాని సర్వాణి కురునందన నిర్వేరాణ్య భవంతాత క్రూరాణ్యపి విసర్జతః. స్వామి పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు సుఖేంద్రుల వారు, ఈ రకంగా శ్రీకృష్ణ స్వామి వారు అభిషిక్తులయ్యారయ్యా. ఆ అభిషేకం అవ్వడం వల్ల ప్రభావం ఏమిటి? మనకి రామ పట్టాభిషేకం అయినప్పుడు చెప్తారు, రామమేవాని పశ్యంతు నాభ్యహింసత్ పరస్పరం. హింసా స్వభావాలు పోయాయి, ప్రతి వారిలో రాముడినే చూస్తున్నారు కాబట్టి అన్నారు. హింస లేదు, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, సుఖంగా ఉంటున్నారు అని. ఇవాళ అదే లేదు మనకి ప్రపంచంలో. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఎప్పుడైతే స్వామివారికి గోవింద పట్టాభిషేకం అయిందో సహజంగా ఉన్నటువంటి క్రూర స్వభావం ఉన్న ప్రాణులు కూడా శత్రుభావాన్ని విడిచిపెట్టేట. అంటే పాము, ముంగిస, పిల్లి, ఎలక, కుక్క, పిల్లి ఇటువంటివి కూడా శత్రుభావాన్ని విడిచిపెట్టాయి. అందరం ఒకటే అనేటువంటి భావంతో ఉన్నాయి. మరి మనిషి ఏమిటో అలా చేయడు.
మనిషి మాత్రం ద్వేషిస్తూ ఉంటాడు. ఆ కులం వాడిని ద్వేషిస్తాడు, పట్టింటి వాడిని ద్వేషిస్తాడు, తోడ పుట్టిన వాళ్ళని ద్వేషిస్తాడు, ఎవరిని ద్వేషించడు, అందరినీ ద్వేషిస్తాడు. ధనాన్ని మాత్రం ద్వేషించడు. ఇష్టమైనది ఏమిటయ్యా అంటే ఒక్కటి ధనం. ఈ రకంగా ఇతి గోటులపతిం గోవిందం అభిషిచ్య సహ అనుజ్ఞాతో యయో శత్రో వృతో దేవాదిబుద్ధమం అనుజ్ఞాతో యయో శత్రో వృతో దేవాదిబుద్ధిమం. ఇంద్రుడు గోవులకి గోపాలులకి అందరికీ నాథులైనటువంటి శ్రీకృష్ణ స్వామివారిని గోవిందుణ్ణి అభిషేకం చేశాడు. వెంటనే స్వామివారు అనుమతి తీసుకున్నాడు, స్వర్గానికి వెళ్ళాడు ఆయన. ఆ తరువాత అందరూ కూడా బృందావనం వారి ఇళ్ళకి వెళ్ళారు. ఒకనాడు ఏకాదశి వచ్చింది. ఏకాదశి తర్వాత ద్వాదశి వచ్చింది. ఆ ద్వాదశి నాడు నందుడు నదీ స్నానానికి వెళ్ళాడు. తెల్లవారిపోయింది అనుకున్నాడు ఆయన, నదీ స్నానానికి వెళ్ళాడు. అది మనుషులు చేసేటువంటి సమయం కాదు, దేవతలు చేయవలసిన సమయం అది. అంటే నిర్దేశించారు, ఎప్పుడు పడితే అప్పుడు నదీ స్నానానికి వెళ్ళకూడదు, రాత్రిపూట వెళ్ళకూడదు, అర్ధరాత్రి సమయంలో వెళ్ళకూడదు. ఇప్పుడు దేవాలయాలు కూడా అంతే, 24 గంటలు దేవాలయాలు ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడున్న దేవతల్ని మనమే ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారా మీరు? ఈ నదుల్లో మనమే స్నానం చేస్తున్నాం అనుకుంటారా? అందరూ వస్తారు, సిద్ధపురుషులు వస్తారు, మనకు కనిపించిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు బద్రీనాథు, కేదార్నాథు, గంగోత్రి, యమునోత్రి, హిమాలయాల్లో ఉన్న దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు దేవుడి ఆరాధన లేదా అక్కడ? ఉన్నది. ఎవరు ఆరాధిస్తున్నారు? దేవతలు ఆరాధిస్తారు. 6 నెలల పాటు దేవతలు ఆరాధిస్తారు, 6 నెలల పాటు మనం ఆరాధిస్తాము. అందుకే మనం వెళ్ళకూడదు. ఇప్పుడు బృందావనంలో నిధివనం ఉన్నది. ఆ నిధివనంలోనే స్వామివారు రాసలీల చేశారు. ఈనాటికి కూడా రాత్రిపూట స్వామివారు అక్కడికి వస్తారు, నిధివనంలో రాసలీల చేస్తారు. జరుగుతుంది, సత్యం అది. అందువల్ల ఏం చేస్తారంటే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మరి ఆ వనంలోకి ఎవరిని వెళ్ళనివ్వరు. బలవంతంగా వెళ్తే దృష్టి పోయింది ఒక ఆయనది. అక్కడ చిన్న చిన్న పొదల్లా ఉంటాయి, అవన్నీ కూడా మనకి ఇప్పుడు పొదల్లా కనిపిస్తాయి, రాసాడతాయి, అవన్నీ కూడా స్వరూపాలు అయిపోతాయి, గోపికలు అయిపోతారు వాళ్ళందరూ కూడా. మనకు కనిపించరు. మనకంత భాగ్యం ఎక్కడుంది? అంత తపోధరులు ఎవరో మహానుభావులు ఉంటే వాళ్ళకి కనిపిస్తారు. జ్ఞాన మార్గంలో ఉన్నవాడి, సిద్ధులు అయినటువంటి యోగేశ్వరుడు కనిపిస్తారు. అదే రకంగా ఈ నదికి కూడా నియమాలు ఉంటాయి. నందుడు వెళ్ళి స్నానం చేసిన సమయం మానవుల సమయం కాదు. అందుకు మరీ 2 గంటలకి 3 గంటల స్నానం చేయకూడదు. ఇక తెల్లవారుతూ ఉండగా అప్పుడు వెళ్ళి స్నానం చేయాలి. అప్పుడు ఈ వరుణదేవుడి యొక్క భటులు చూశారు, అతన్ని తీసుకెళ్ళిపోయారు వరుణలోకానికి. ఏరి నన్నబాబా ఏడి, నాన్నేరి నాన్నేరు అంటున్నారు, కనిపించలేదు. తెలిసింది నదీ స్నానానికి వెళ్ళారు పొద్దున్నే, తెల్లవారకుండానే అన్నారు. అయ్యో అనుకున్నారు స్వామివారు. వరుణలోకానికి వెళ్ళారు. వరుణలోకానికి వెళ్తే వరుణదేవుడు ఆహ్వానించాడు. స్వామి, మీ దర్శన భాగ్యం కలిగింది, ఏమిటి ఆజ్ఞ? ఇలా మా నాన్నగారు, స్వామి ఆ సమయంలో రాకూడదు, మీకు తెలుసుంటుందా శాస్త్ర మర్యాదలు, ఏ సమయంలో రాకూడదు ఆ సమయంలో స్నానం చేశారు, మా భటులకు తెలియక వారిని తీసుకొచ్చారు. సరే ఈ నెపానైనా మీ దర్శన భాగ్యం మాకు కలిగింది అన్నాడు. నందుడిని అప్పగించేశాడు. అప్పగించి అతడు వరుణదేవుడు ఈ విషయం చెప్పాడు. ఆ తరువాత స్వామివారు ఈ రాసలీల చేశారు, శరత్పూర్ణిమ నాడు చేశారు. తరువాత యువజల గీతమని, గోపికా గీతమని, ఇవన్నీ అనేకమైనటువంటి లీలలన్నీ చేశారు స్వామి. ఇంతలో కంసుడు అనుకున్నాడు, ఇక శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నాడని తెలిసింది. అక్రూరు మహాశయుడు ఉన్నారు, అక్రూరుని పంపించాడు, నువ్వు వెళ్ళి తీసుకురావాల్సింది కృష్ణుడిని. అక్రూరుడు ఇదేమిటి, ఈ పనికి నన్ను పంపిస్తున్నాడు అనుకున్నట్ట. మళ్ళీ వెంటనే అనుకుని సంతోషించేట. ఓహో, నా భాగ్యం కదా ఇది, ఎంత అదృష్టం నాకు, ఈ నెపానైనా శ్రీకృష్ణ స్వామి వారి దర్శన భాగ్యం పొందుతున్నాను కదా అనుకున్నాడు. అని బయలుదేరాడు మధుర నుంచి బృందావనం. ఆ మార్గ మధ్యంలో అలా కృష్ణస్వామిని ఎలా చూస్తాను, వారి నయనామృతం ఎలా నేను పానం చేస్తాను, శ్రీకృష్ణస్వామి వారితో ఎలా వారిని స్తుతి చేయాలి అని తయారవుతూ వచ్చాడు. నందగోకులంలో అడుగు పెట్టాడు, చూశాడు స్వామివారి పాదచిహ్నాలు చూశాడు. వెంటనే రథం నుంచి దిగి నమస్కారం పెట్టాడు, వెళ్ళాడు.
నందుడి దగ్గరికి చెప్పాడు, ఈ రకంగా వచ్చాను, ఇది కారణం అన్నాడు. సరే యోగక్షేమాలు అడిగారు. అడిగిన తర్వాత శ్రీకృష్ణ స్వామి వారిని బలరాముడిని తీసుకొని వెళ్తున్నాడు. గోపికలు తెలిసింది అక్రూరుడు వచ్చాడు, బలరాముడిని కృష్ణస్వామి వారిని మధుర తీసుకెళ్తున్నాడని. వెంటనే వాళ్ళు వచ్చారు, చూశారు, ఏడ్చారు, రోధించారు. అప్పుడు అన్నారు వాళ్ళు, వీడి పేరు అక్రూరుడు ఏమిటి, వీడు క్రూరుడు అన్నారు వాళ్ళు. వీడు క్రూర స్వభావం ఉన్నది, ఇంత క్రూరత్వంతో మన స్వామివారి దూరం చేసేస్తున్నాడు, వీడి పేరు అక్రూరుడు కాదు క్రూరుడు అన్నారు. అంటే భక్తిలో ఉన్నారు వాళ్ళు. మధురకు వెళ్తున్నారు. మధ్యలో ఆయన సంధ్యావందనం చేసుకుంటారని ఆపారు రథంలో బలరామకృష్ణుడు కూర్చున్నారు. ఆయన నదిలో దిగారు. నదిలో దిగ్గానే అక్కడ స్వామివారి దర్శనం అయింది. వెంటనే చూశాడు, రథంలో ఆయన కూర్చున్నారు. ఈ మాయ స్వామివారి యొక్క దర్శనం అంటే అయింది. అప్పుడు అనుకున్నాడమ్మో సామాన్యుడు కాదని. అంటే అంతవరకు మనసులో భయం ఉంది, ఇతడు వెళ్తే కంసుడు ఏం చేస్తాడో ఏమిటో అని భయం పడుతున్నాడు. కానీ ఇవాళ ఆ భయం అంతా పోయింది. స్వామివారు సాక్షాత్ పరమాత్మ జగన్నాథుడు అనేటువంటి విషయం తెలిసింది. వెంటనే ఆవిడ తీసుకువెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత మా ఇంటికి రండి అన్నాడు అక్రూరుడు. మహాశయ తర్వాత వస్తానులేండి అన్నారు స్వామి. అని మేము కొంచెం అలా తిరిగి వస్తామన్నారు. తిరుగుతున్నారు. అక్కడ ఆ కుబ్జ వస్తుంది, అష్టవక్రాలతో ఉంటుంది అది. దాన్ని అడుగుతారు, ఏమిటి అంటే ఈ చందనాలు ఇవన్నీ పట్టుకెళ్తున్నాను అంటుంది. మాకీ అన్నారు. వెంటనే ఆవిడ్ని సరిచేశారు, స్వామి అనుగ్రహించారు. ఆ తర్వాత మాలాకారుడు కనిపిస్తాడు, అద్భుతమైన స్థుతి చేస్తాడు అతడు. అక్కడ బట్టలు తీసుకెళ్ళేవాడు ఉంటాడు, చాకలివాడు, వాడు నేను ఇవ్వనంటాడు. వెంటనే దండిస్తారు. అంటే ఆయన దాన్ని చెప్పడానికి నువ్వెవరు, అందరూ దండింపబడ్డాడు. ఆ బట్టలు వేసుకున్నారు, వెళ్ళారు. అది ఆ కూలయాపేయడము అవన్నీ వచ్చాయి. ముష్టికాసురుడు వీళ్ళందరూ వచ్చారు, అందరినీ సంహరించారు. తర్వాత కంసుడితో కూడా యుద్ధమైంది, మల్ల యుద్ధం. కంసుడిని సంహరించారు, కంసుడు ఉద్ధరించారు కంసుడిని ఉద్ధరించిన తర్వాత అప్పుడు తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళారు. తాతగారు, తల్లి తండ్రి, మాతామహులు, తల్లి తండ్రి చెరసాల్లో ఉన్నారు. చెరసాల్లో ఉన్న వాళ్ళు విడిపించారు. ఇంతకాలం మేము దూరం అయిపోయామో అని బాధపడ్డారు. ఆ తర్వాత తల్లి తండ్రి వచ్చారు. వీరికి శ్రీకృష్ణస్వామి వారి వంశానికి రాజ్యార్హత లేదు, శపింపబడ్డారు వాళ్ళు. యదువంశీయులు వీళ్ళు. యయాతి శపించాడు, మీకు రాజ్యార్హత లేదు అని. అందువల్ల తన తాతగారినే మహారాజుగా పెట్టారు. పెట్టిన తర్వాత జై శ్రీరామ్ స్వామివారు బలరాముడితో కలిసి గురువుగారి దగ్గరికి వెళ్ళారు, సాందీపని మహర్షి. ఆ సాందీపని మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్వామివారు అన్ని విద్యలు కూడా అభ్యసించారు. అభ్యసించిన తర్వాత వారు గురుదక్షిణ అడిగారు. గురుదక్షిణ ఏం కావాలి అంటే, మరణించినటువంటి నా కుమారుని జీవితం చేయాలి అన్నారు. స్వామివారు ఆ గురుదక్షిణ సమర్పణ చేశారు. సమర్పణ చేసి మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత వారికి ఇక వివాహం, రుక్మిణీదేవితోటి వివాహం జరిగింది. రుక్మిణి భీష్మకుడి కుమార్తె, విదర్భరాజు కుమార్తె. ఆమె శ్రీకృష్ణ స్వామివారిని ఆరాధిస్తున్నది, లక్ష్మీ స్వరూపం ఆవిడ. శ్రీకృష్ణ స్వామివారితోటే పరిణయం అవ్వాలనుకుంటుంది. అన్న ఉన్నాడు రుక్మి, వాడు ఈ శిశుపాలుడికిచ్చి కట్టబెట్టాలి అనుకుంటున్నాడు. అది తెలిసింది ఆవిడకి. ఆమె ఒక బ్రాహ్మణోత్తముడిని పంపిస్తుంది స్వామివారి దగ్గరికి. స్వామి, సింహం పొందవలసినటువంటి దాన్ని ఒక తోడేలు నట్ట అనుభవించాలనుకుంటున్నారు, మీరు అనుగ్రహించండి అంటుంది. స్వామివారు నేను వస్తానన్నారు. ఆ బ్రాహ్మణోత్తముడితో కలిసి వచ్చారు, విదర్భ నగరానికి వచ్చారు. అమ్మవారిని ఆరాధించడానికి వస్తాను, అప్పుడు మీరు నన్ను పాణిగ్రహణం చేయండి అని చెప్పింది ఆవిడ. ఉపాయం కూడా చెప్పింది రుక్మిణీదేవి. స్వామివారు ప్రవేశించారు. తెలిసింది భీష్మకుడికి శ్రీకృష్ణ స్వామివారు వచ్చారని. వెంటనే బలరాముల వారు కూడా వచ్చారు. అమ్మో కృష్ణుడు అక్కడే వెళ్ళాడనేది సోదర ప్రేమ. స్వామివారు అమ్మవారు వెళ్ళారు. నమ్మితి నా మనంబునా అని సనాతన ఉమామహేశ్వరుడని పోతనజారి పద్యం. ఆ అమ్మవారిని స్తుతి చేసింది, ఆరాధన చేసింది. దేవాలయం నుంచి బయటకు వస్తున్నది. స్వామివారు వెళ్ళారు, పాణిగ్రహణం చేశారు. పాణిగ్రహణం చేసి రథం మీద కూర్చోబెట్టి తీసుకువెళ్ళారు. వెనకాల వీళ్ళందరూ వెళ్ళారు. శిశుపాలుడు, జరాసంధుడు, ఇచ్చాదులందరూ వెళ్ళారు. వారందరినీ ఓడించారు. ఆ రుక్మి వెళ్ళాడు. రుక్మిని సంహరింపబోయారు. కోరుకుంది రుక్మిణి, స్వామి నాకు భ్రాతృభిక్ష పెట్టండి అని. అప్పుడు స్వామివారు వదిలిపెట్టారు. ఇందులో బలరాముడు వచ్చాడు, తీసుకువెళ్ళారు. అందరూ ద్వారకా నగరానికి వెళ్ళారు. ద్వారకా నగరంలో ఈ మధ్యలో స్వామివారు ఈ ప్రాంతం వదిలిపెట్టేసి, ఎందుకంటే మధురా నగరానికి ఈ జరాసంధుడు 17 పర్యాయాలు దండయాత్రకు వస్తాడు. ప్రతిసారి ఓడిపోయాడు. కానీ ఒకసారి ఏం చేశాడంటే గోవుల్ని బ్రాహ్మణుల్ని ముందు పెట్టుకుని వచ్చాడు. గోవుల్ని బ్రాహ్మణుల్ని ముందు పెట్టుకుంటే యుద్ధం చేయలేరు స్వామివారు. అప్పుడు
స్వామివారు ఏం చేస్తారంటే ద్వారకా నది నిర్మాణం చేయిస్తారు. చేయించి మొత్తం అందరినీ కూడా ద్వారకా నదిని అట్లా ఏర్పాటు చేసేసారు. చేసేసి ఈ తాళయవనుడు అనేవాడు వస్తాడు. ఆ తాళయవనుడు వస్తే స్వామివారు ఇలా బయటకు వచ్చారు. ఆ తాళయవనుడు చూశాడు స్వామివారు ఎంతుంటే స్వామివారి వెనకాల వెళ్ళాడు. అలా వెళ్ళి స్వామివారు ఏం చేశారంటే మనకి బద్రీనాథ్ దగ్గర ఆ లోపల ఉంటుంది ముచ్చుంద గుహ అని ఉంటుంది. ఆ గుహలో ప్రవేశించారు. అక్కడ ముచ్చుందుడు అంటే ఆయన ఇక్ష్వాకుల ప్రభువు. ఆయన దేవతలకి యుద్ధంలో సహాయం చేయడానికి వెళ్ళాడు. దేవతలు అడిగారు, యుద్ధం అయిపోయింది చాలా బాగా మనం సహకరించవయ్యా, ఏమిటి కావాలంటే బాగా అలిసిపోయి ఉన్నాను, నిద్రపోవాలి నేను అన్నాడు. నేను నిద్రపోతున్నప్పుడు ఎవరైతే నిద్రామండలి ఇస్తారో వాళ్ళు నేను కలిపేసరికల్లా భస్మం అయిపోతారు అన్నాడు. సరే వెళ్ళి అన్నారు. వెళ్ళి పడుకున్నాడు అక్కడ. ఈ స్వామివారు వెళ్ళారు, గుహలో ప్రవేశించారు. కాళజమునుడు వెళ్ళాడు, పడుకున్నారు. కృష్ణుడే పడుతున్నాడేమో అని కాలుతో తన్నాడు. వెంటనే ఆయన లేచారు, కళ్ళు తెరిచారు. అంతే కళ్ళు తెరిచేసరికి అది భస్మం అయిపోయాడు. ఆయన కాళజమునుడు భస్మం అయిపోయాడు. ఆ రకంగా కాళజమునుడు సంహరించారు. ఇప్పుడు ద్వారకా నగరంలో ప్రవేశించారు స్వామివారు. ప్రవేశించిన తర్వాత రుక్మిణీదేవికి స్వామివారికి కళ్యాణం జరిగింది. అంటే మన సీతా కళ్యాణము, రుక్మిణీ కళ్యాణము. వివాహం కానటువంటి వారందరూ కూడా ఎవరైతే కన్యలు ఉంటారో వారు రుక్మిణీ కళ్యాణం శ్రవణం చేసినా పఠనం చేసినా అమ్మవారి అనుగ్రహం కలిగి అమ్మవారి చేరకంగా శ్రీయప్పతి అనేటువంటి శ్రీకృష్ణ స్వామి వారు భర్తగా దొరికారో వీరికి కూడా అటువంటి ఉత్తమమైనటువంటి భర్త కలుగుతాడు. కళ్యాణకరంగా ఉంటుంది జీవితము. అందువల్ల ఈ రకంగా రుక్మిణీదేవి తర్వాత ఇంకా 8 మంది భార్యలు వచ్చారు. ఆ తర్వాత 16,000 మంది. ఆ 16,000 మంది తీసుకొచ్చారంటే ఒక కామవాంఛతో తీసుకురాలేదు వాడు చెరబట్టాడు. చెరబడితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. ఎవరు ఇప్పుడు వాళ్ళు స్వీకరించే వాళ్ళు లేరు. వాళ్ళకి అనాథలు అయిపోయారు. వాళ్ళు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు లేరు. అందువల్ల వారికి ఆశ్రయం ఇవ్వాలి. అనాథలుగా ఉన్నవారిని సనాథలు చేయాలి, నిరాశ్రయం ఉన్నవారిని ఆశ్రయం కల్పించాలనే సదుద్దేశంతో స్వామివారు వారందరికీ ఆశ్రయం ఇచ్చారు. ఈ రకంగా స్వామివారు సుఖంగా తన యొక్క సంసార జీవితాన్ని ధర్మబద్ధంగా చేశారు. హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. ఎందుకంటే హరి అనంత, హరికథ అనంత అన్నారు. హరి అనంతుడు. అతని నామాలు ఇన్ని అని చెప్పలేము, అతని గుణాలు ఇవని చెప్పలేము, అతని రూపాలు ఇవని చెప్పలేము. ఎన్ని చెప్పినా ఇంకా ఉంటాయి. ఆ హరి యొక్క కథ కూడా అనంతంగా ఉంటుంది. ఎంత చెప్పినా ఇంకా ఉంటుంది. మనకెంత ప్రాప్తమైతే అంత చెప్పే భాగ్యం నాకు, వినే భాగ్యం మీకు ఆ పరమాత్మ అనుగ్రహంతో కలిగింది. నిర్వాహకులకి ధన్యవాదాలు, దుర్గారావు గారికి ధన్యవాదాలు. మీ అందరికీ కూడా శ్రద్ధగా విన్నందుకు మీకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పణ చేస్తూ అంతా పరమాత్మ అనుగ్రహము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలిని. దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రినः. అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. మండలం కోశలేంద్రాయ మహనీయ దురాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మండలం. మండలం పుండరీకాక్ష మండలం భగవాన్ విష్ణు మండలాయతనో హరి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేతు తత్సర్వం చమ్మతాం దేవ శ్రీరామ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జసకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. హరయే నమః, హరయే నమః, హరయే నమః. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. మండలం భగవాన్ విష్ణు మండలం ధనుధ్వజ మండలం పుండరీకాక్ష మండలాయతనో హరి. శ్రీయకాంతాయ కళ్యాణ శ్రీయర్దేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ